నా పేరు రాజు. నా ప్రయాణం ఒక సాధారణ ఇంటి నుండి మొదలైంది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఒక పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. కానీ నా మనసు చెప్తుంది, ఇంకొకరి కల నెరవేర్చడానికి కాదు, నువ్వు నీ కల నెరవేర్చాలి. అప్పుడే ఒక పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొదట వినగానే అనిపించింది, ఇదేంటి, మానవ మెదడులాగా యంత్రం ఆలోచిస్తుందా? దీని గురించి గూగుల్ చేస్తూ వీడియోలు చూస్తూ నేను చాలా తెలుసుకున్నాను. ఏఐ అంటే కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, అది ఒక అద్దం. మనిషి ఆలోచనలను ప్రతిబింబించే అద్దం. ఏఐ అంటే మనల్ని భర్తీ చేయడానికి కాదు, మన సామర్థ్యాన్ని 100 రెట్లు పెంచడానికి. నాకు తెలిసింది, మనం చూడలేని ప్యాటర్న్స్, మనం ఊహించలేని సొల్యూషన్స్, ఇవన్నీ ఏఐ కనుగొనగలదు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని నా మొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అది పంటలపై డేటాలు తీసి ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి అని చెప్పే ఏఐ బేస్డ్ యాప్. దానికోసం రోజు రాత్రింబవళ్ళు ల్యాప్టాప్ ముందు కూర్చొని మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆల్గోరిథమ్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మొదట్లో ఏమీ అర్థం కాలేదు. కోడ్ రాస్తే ఎర్రర్స్ మాత్రమే వచ్చాయి. కొన్ని రోజులు చాలా నిరాశ కలిగింది. ఇది నా వల్ల కాదు అని అనిపించిన క్షణాలు ఉన్నాయి. కానీ ఒక ఆలోచన నన్ను వదలలేదు. వైఫల్యం అంటే అంతం కాదు, వైఫల్యం అంటే మరో దారి కోసం ఆహ్వానం. ప్రతిసారి తప్పులు వచ్చినప్పుడు నేను ఆ తప్పుల్లో నుంచే నేర్చుకున్నాను. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నా మనసుకు ఒకే మాట చెప్పేవాడిని, నువ్వు తప్పుని వదలకపోతే విజయం నిన్ను వదులుతుంది. ఆ తర్వాత నేను ఎంత కష్టపడ్డానో, ఏఐకి ఎంత ఇన్పుట్స్ ఇచ్చానో, ఒక దశలో అద్భుతం చూపించింది. నా యాప్ అంచనాలు కరెక్ట్గా రావటం మొదలయ్యాయి. రైతులు పంటలతో లాభం పొందడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో నాకు తెలిసింది, ఇది కేవలం ఒక యాప్ విజయం కాదు, ఇది ఒక మనిషి కల వాస్తవం కావటం. తర్వాత నేను నా రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అది ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కలయికతో. ఏఐ ఒక్కదానితో నేను కొంత విజయం సాధించాను, కానీ క్వాంటమ్ కంప్యూటింగ్తో కలిపితే అది అద్భుతాలు చేయగలదు. ఉదాహరణకి, రైతులకి వాతావరణం అంచనా చెప్పడం ఏఐ చేస్తుంది. కానీ వాతావరణం అనేది ఒక క్లిష్టమైన సమస్య. లక్షల వేరియబుల్స్ ఉంటాయి. సాధారణ కంప్యూటర్ దాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతుంది. అక్కడే క్వాంటమ్ కంప్యూటింగ్ సహాయం చేస్తుంది. క్వాంటమ్ సిమ్యులేషన్ ద్వారా వాతావరణం ఎలా మారుతుందో చాలా స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఏఐ దానిని ఫార్మర్స్కి సులభమైన భాషలో చెప్తుంది. ఇలా ఇద్దరూ కలిస్తే అద్భుతం జరుగుతుంది. కానీ క్వాంటమ్ నేర్చుకోవటం సులభం కాదు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆల్గోరిథమ్స్ ఇవన్నీ లోతుగా తెలుసుకోవాలి. చాలాసార్లు తలపట్టుకున్నాను, ఇది నా వల్ల అవుతుందా అనే సందేహం వచ్చింది. కానీ పట్టుదలతో ముందుకెళ్ళాను. ఒక చిన్న అద్భుతం జరిగింది. నేను క్వాంటమ్ అండ్ ఏఐ మోడల్తో ఒక కొత్త అడ్వాన్స్డ్ యాప్ తయారు చేశాను. అది రైతు పంటలతో పాటు మార్కెట్ ధరలు, లాభాలు, ఎక్సెట్రా అన్నిటిని చాలా చక్కగా అంచనా వేసింది. ఏఐ నన్ను గెలిపించింది. క్వాంటమ్ కంప్యూటింగ్ నాకు కలల కంటే పెద్ద భవిష్యత్తు చూపించింది.
నేడు నేను టెక్నాలజీ గురించి ఒక విషయం చెప్తాను. టెక్నాలజీ అనేది మనిషిని భర్తీ చేయడానికి కాదు, అది మనిషి జీవితాన్ని సులభం చేయడానికి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవి కేవలం మెషిన్స్ కాదు, ఇవి మన కళల ప్రతిబింబాలు. మనం ఎలా వాడతామో అవి అలా మారిపోతాయి. చివరగా విజయం అనేది బంగారు పథకం కాదు, విజయం అనేది గెలుపు ఫోటో కాదు. విజయం అంటే మన కష్టంతో ఇంకొకరి జీవితం మార్చడం. అది జరిగితేనే మన ఉనికికి అర్థం ఉంటుంది. ఇదే నా కథ. ఇది కేవలం నా కథ కాదు, ప్రతి ఒక్కరి కథ కావచ్చు. ఒక కళను పట్టుకోండి, దాన్ని వదలకండి. కష్టాలు వస్తాయి, నిరాశలు వస్తాయి, కానీ చివర్లో ఆ కళే మీకు కొత్త ప్రపంచం ఇస్తుంది.